ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొత్త పార్లమెంటు భవనానికి శంకుస్థాపన చేస్తున్నారు. ఇది ఆల్రెడీ డిజైన్ కూడా ఓకే అయిపోయింది. ఆ కన్స్ట్రక్షన్ ఎవరు చేయాలి అని అనేది కూడా డిసైడ్ అయిపోయింది. సో దీని మీద ఆసక్తికరమైన చర్చ చాలా చోట్ల జరుగుతున్నది. ఇప్పుడు ఇది అవసరమా అని చెప్పనని కొంతమంది అడుగుతున్నారు, అవసరమేనని అంటున్నారు, ఇంకా పాత బిల్డింగ్లో ఎంతకాలం అని చెప్పనని అంటున్నారు. అయితే దీనికి ఒక విధమైన దీన్ని ఇంకొక రకంగా చర్చించాల్సిన అవసరం ఉంది. ఒకటి ఏంటంటే ఇవాళ ఢిల్లీలో పొల్యూషన్ దేశం మొత్తం మీద కూడా ఎంత హయ్యెస్ట్ రేంజ్లో ఉందని అంటే చివరికి మామూలు మనిషి కూడా ఇప్పుడు మన సోనియా గాంధీ కూడా అక్కడ ఉండలేక ఆమె వెళ్ళి కేరళలోకి వెళ్ళి అక్కడ ఏదో రెస్ట్ తీసుకొని రావాల్సి వచ్చింది. సుప్రీంకోర్టు కూడా చాలాసార్లు ఢిల్లీ గవర్నమెంట్ని చాలా రకాల ఆదేశాలు ఇచ్చేసింది, ఇవన్నీ కూడా మీరు ఇట్లా చేస్తే కాదు అని చెప్పినానని. పొల్యూషన్ చాలా భయంకరమైన స్టేజ్లో ఉంది. ఇప్పుడు ఇక్కడ పార్లమెంటు కొత్త భవనం కడుతున్నారు, దాంట్లో ఎక్కువ మంది కూర్చోడానికి వీలుగా అని చెప్పనని అంటున్నారు. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటనంటే, ఒకటి పార్లమెంటు భవనం అంత అర్జెంటుగా కొత్త బిల్డింగ్ కట్టాల్సిన అవసరం ఉందా అని చెప్పనంటే అంత అవసరమేమీ లేదు ఇప్పుడు ఇమీడియట్గా. అది కూడా కాకుండా ఇప్పుడు అసలు మనకు బాగా ఫైనాన్షియల్ క్రంచి ఉండి కరోనాతో అసలే మనకు అంతకుముందే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలి తర్వాత కరోనాతోటి ఇంకా ధ్వంసమైన పరిస్థితుల్లో ఇప్పుడు మనం ఉన్న బిల్డింగ్ని కాకుండా బాగా నడుస్తున్న బిల్డింగ్ కాకుండా కొత్త బిల్డింగ్ కట్టుకోవాల్సినంత అవసరం లేదు. ఇవాళ మన పార్లమెంటు సభ్యుల సంఖ్య పెరగలేదు. ఇప్పుడు కొత్తగా వచ్చిన టెక్నాలజీని మనం దాంట్లో ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయాల్సినంత అవసరమూ లేదు. ఒకవేళ కనుక టెక్నాలజీ కనుక దాన్ని అప్డేట్ చేసుకోవాలనుకుంటే ఉన్న బిల్డింగ్లోనే చేసుకోవచ్చు. సో ఇది ఒక చర్చ ఆసక్తికరంగా నడుస్తున్నది. అయితే ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, ఎప్పటి నుంచో ఒక డిమాండ్ ఏమని ఉంది, పార్లమెంట్ ఇప్పుడు మన ఢిల్లీ అని అన్నది చాలా దూరంగా ఉంది. కేరళ నుంచి, తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి ఇంత దూర ప్రాంతాల నుంచి పార్లమెంటుకి చేరుకోవాలి అని చెప్పనంటే ఎంపీలే కాదు కదా, ఎన్నో ప్రజా పనుల మీద ప్రజలే వెళ్ళి కలవాల్సి వస్తుంది. సో అది చాలా దూరంగా ఉండేటప్పటికి ఎప్పటి నుంచో ఒక డిమాండ్ ఏమని ఉందని అంటే, కొన్ని సెషన్స్ మీరు మాకు సౌత్లో పెట్టండి, ఆ సౌత్లో కొన్ని సెషన్స్ కండక్ట్ చేయండి, సుప్రీంకోర్టు కూడా ఒక బెంచ్ ఇక్కడ పెట్టండి, సౌత్లో పెట్టండి. అట్లనే పార్లమెంట్ సెషన్స్ కొన్ని సెషన్స్ ఇప్పుడు మన మహారాష్ట్రలో అసెంబ్లీ ఇక్కడ ఒక సెషన్ బాంబేలో జరుగుతుంది, ఒక సెషన్ నాగ్పూర్లో జరుగుతుంది. అట్లా పెట్టండి అని చెప్పినానని ఎప్పటి నుంచో ఒక డిమాండ్ ఉంది. ఆ పని చేయొచ్చు. ఇప్పుడు కొత్త బిల్డింగ్ కట్టే బదులు ఉన్న బిల్డింగ్ని అట్లా ఉంచేసేసి దాంట్లో ఏవో మార్పులు చేసి సౌత్లో ఒక మంచి ప్లేసును చూసుకొని ఇక్కడ కడితే కొన్ని సెషన్స్ అక్కడ జరుగుతాయి, కొన్ని సెషన్స్ ఇక్కడ జరుగుతాయి. ఇక్కడ కూడా వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఇక్కడ ప్రజలు కూడా, దక్షిణాది ప్రజలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ పని చేయకుండా ఇప్పుడు ఉన్న దాంట్లో ఇంకొక 1000 కోట్లు ఖర్చు పెట్టి దానికి అదనంగా ఏవో చేస్తున్నారు. సరే, అది ఒక డిబేట్. ఇది కాకుండా ఇక్కడ ముఖ్యంగా ఆలోచించాల్సిన విషయం, చాలా ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. మనకు 71లో మనకు 55 కోట్ల జనాభా. అప్పటికి మనకు ఉన్నది 552 మంది సభ్యులు. ఇప్పుడు జనాభా పెరిగింది కాబట్టి దానికి తగ్గట్టుగా పార్లమెంటు సభ్యుల సంఖ్య కూడా పెంచాలి అని చెప్పనని ఒక ఆర్గ్యుమెంట్, ఒక డిమాండ్ వినిపిస్తున్నది. కానీ మన కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏంటనంటే పార్లమెంటు సభ్యుల సంఖ్య పెంచొద్దు, కానీ రాష్ట్రాల్లో మాత్రం పార్లమెంటు నియోజకవర్గాలని ప్రతి 10 ఏళ్లకు ఒకసారి సవరించాలి. అంటే పార్లమెంటు నియోజకవర్గం ఇంత జనాభాకి గనక ఉంటే మారుతున్న పరిస్థితుల్ని బట్టి దాన్ని కొద్దిగా పెంచుకుంటూ పోవటం, లేకపోతే అట్లా అడ్జస్ట్ చేయండి అని చెప్పననేది ఒకటి కాన్స్టిట్యూషన్ని ప్రొవైడ్ చేసింది. సో దాని ప్రకారంగా ఈ డీలిమిటేషన్ను అని చెప్పనని నియోజకవర్గాలని, కొత్త నియోజకవర్గాలని ఉన్న నియోజకవర్గాలని పునర్వ్యవస్థీకరించి వీటిని అకామిడేట్ చేస్తున్నారు. ఈ పార్లమెంటు పరిధిని పెంచేసేసి మిగతా వాళ్ళందరూ కూడా ఇట్లా పరిధిలోకి వచ్చేటట్టు ఇట్లా చేసుకుంటూ పోతున్నారు. అయితే ఇక్కడ ఒక గమ్మత్తైన ఒక విశేషం ఉంది. మనకు
ఈ జనాభా నియంత్రణని ఎప్పటి నుంచో మన వాళ్ళు అమలు చేస్తున్నారు. ఈ జనాభా నియంత్రణని, కుటుంబ నియంత్రణ, ఈ కుటుంబ నియంత్రణని దక్షిణాది రాష్ట్రాలు బాగా యాక్టివ్గా ఇంప్లిమెంట్ చేసినాయి. నార్త్ ఇండియన్ స్టేట్స్ అసలు ఇంప్లిమెంట్ చేయాల. చాలా స్టేట్స్ అసలు దాని గురించి పెద్దగా పట్టించుకోలే. సో దానివల్ల ఏమైంది, ఇక్కడ జనాభా తగ్గుతూ పోయింది, అక్కడ జనాభా పెరుగుతూ పోయింది. సో ఈ డీలిమిటేషన్ తోటి ఏమవుతుంది అని అంటే, ఒక తమిళనాడు ఎంపీ 18 లక్షల జనాభాకి ప్రాతినిధ్యం వహిస్తే, ఉత్తరప్రదేశ్లో 30 లక్షల జనాభాకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. సో ఈ లెక్కన గనక మనం సీట్లు అలొకేషన్ గనక చేసుకుంటూ పోతే, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్లో వాళ్ళకేమో 22 సీట్లు అదనంగా వస్తాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు వీటికి అన్నిటికీ కలిపి -17, మనం 17 సీట్లు మనం కోల్పోతాము. వాళ్ళకి అక్కడ 22 సీట్లు యాడ్ అవుతాయి పార్లమెంట్లో. ఇప్పుడు ఇదంతా కూడా ఏందనంటే, ఇక్కడ ఢిల్లీలో గవర్నమెంట్ ఏదైతే జాతీయ ప్రభుత్వం ఏర్పడుతుందో, కేంద్ర ప్రభుత్వం, దాని మీద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. ఇది ఇటువంటివి సరిచేయాల్సిన అవసరం ఉంది. వాటి మీద దేశమంతా కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఈ లూప్ హోల్స్ ఏవైతే ఉన్నాయో దానికి అటెండ్ అయ్యి వాటిని సరిదిద్దాల్సిన అవసరం ఉంది. వీటి జోలికి పోకుండా ఇప్పుడు అకస్మాత్తుగా బిల్డింగులు కట్టేసేసి, బిల్డింగుల్లో కొత్త వాళ్ళని తీసుకొని వచ్చేసేసి, అసలే ఇప్పుడు ఢిల్లీ ఈవెన్ ట్రాఫిక్ వైజ్ కూడా ఢిల్లీ చాలా ఘోరంగా తయారవుతున్నది. దానికి తోడు పొల్యూషన్ ఇదవుతున్నది. ఇప్పుడు ఈ టైంలో అది అంత అవసరమా? మనం ఆలోచించుకోవాలి అది, దాని గురించి. అది కొద్దిగా చర్చకు పెట్టాల్సిన అంశం.